దేవుడు ఈరోజు మీతో ఏం మాట్లాడుతున్నాడు విన్నారండి? మీ తలంపులు నా తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. మీరేమో చిన్న ఉద్యోగం కోసం మొరపెడుతున్నారండి, దేవుడేమో మీకు ఉన్నత స్థాయి ఉద్యోగం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మీరు చిన్న ఇల్లు కావాలని చెప్పి మీరు ఆశపడుతున్నాడు, దేవుడు మీకు శ్రేష్టమైనటువంటి ఇల్లుని, శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదముతో ఇవ్వాలని చెప్పేసి దేవుడు ఆశపడుతున్నాడు. మీరు కనీసము ఆ యొక్క కొంత ఆస్థైన ఉంటే చాలని మీరు అనుకుంటున్నారు. అబ్రహాము ఆశీర్వాదంతో మిమ్మల్ని ఆశీర్వదించి అనేకులకు మాదిరికరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా మిమ్మల్ని ఉంచాలని దేవుడు ఆశపడుతున్నాడండి. ఈరోజు దేవుడు మీతో ఇదే మాట్లాడుతున్నాడు. మీరు ఏదైతే ఊహించుకుంటున్నారో, ఏదైతే తలంచుకుంటున్నారో అంతకు మించిన దానికంటే అత్యధికంగా దేవుడు మీ జీవితంలో చేయబోతున్నాడు. అనేకమైన అద్భుతాలను, అనేకమైన స్వస్థతలను. చాలా మంది అనారోగ్యంతో బాధపడుతూ ఈ బీపీ తగ్గితే బాగుండు, ఈ షుగర్ తగ్గితే బాగుండు, ఆ చిన్న చిన్న రోగాలు ఎలాగైనా తగ్గిపోతాయని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు ఎలాంటి ఆరోగ్యాన్ని ఇస్తారంటే అండి, శ్రేష్టమైనటువంటి ఆరోగ్యాన్ని మీకు ఇచ్చి, అద్భుతమైనటువంటి స్వస్థతను మీ జీవితంలో మీకు అనుగ్రహించి, దీర్ఘాయుష్ను మీ జీవితంలో మీకు దయచేసి అద్భుతమైనటువంటి ఆ యొక్క జీవితాన్ని మీకు దేవుడు అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆలస్యం అవుతున్నాయి మీ ప్రార్థనలకు జవాబులు అని చెప్పేసి మీరు నిరుత్సాహపడకండి, కృంగిపోకండి, కృషించిపోకండి, దేవుడి మీద సనగకండి, దేవుడి మీద గొణగకండి, దేవుడిని దూషించకండి, దేవుడు మీకేం చేయలేదని చెప్పేసి అనేకులతో చెప్పకండి. దేవుడు మీకోసం శ్రేష్టమైనటువంటి వాటిని సిద్ధపరుస్తున్నాడు. అవి మీ జీవితంలోకి త్వరలోనే రాబోతున్నాయి. గాడ్ బ్లెస్ యు అండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.